బాచుపల్లి గ్రామంలోని కర్నాలకుంట చెరువును అక్రమంగా ఆక్రమించారన్న ఆరోపణలతో సూర్య గ్లోబల్ స్కూల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత ఆకుల సతీష్ మున్సిపల్ రెవెన్యూ అధికారులను కోరారు. గత 6 నెలలుగా అధికార పార్టీ నేతల సహకారంతో చెరువు పరిధిలోని బఫర్ జోన్ను ఆక్రమించి స్కూల్ గ్రౌండ్గాను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇక ఈ మేరకు గతంలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ సహా సంబంధిత అధికారులు తమ బాధ్యతల నుంచి తప్పించుకునేలా వ్యవహరిస్తున్నారని సతీష్ విమర్శించారు. ప్రత్యేకంగా ఇరిగేషన్ డీఈ ఉదయ్ భాస్కర్ బాచుపల్లి తహసీల్దార్కు, నిజాంపేట మున్సిపల్ కమిషనర్కు లేఖ రాసి బఫర్ జోన్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని సూచించి తర్వాత చేతులు దులుపుకున్నట్లుగా ప్రవర్తించారని అన్నారు. నెల రోజులు గడుస్తున్నా నేటికి ఎటువంటి కార్యాచరణ ప్రారంభించని అధికారులకు చెరువులను రక్షించాలన్న చిత్తశుద్ధి లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు సతీష్ ప్రసాద్, ఈశ్వర్ రెడ్డి, చందు, శ్రీనివాస్ తదితరులు సమావేశమై చెరువు ఆక్రమణపై తక్షణ చర్యలు తీసుకోవాలని తీవ్రంగా డిమాండ్ చేశారు. అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ను, మట్టి పూరింపును తొలగించి చెరువును తిరిగి పునరుద్ధరించాలని, అలాగే సూర్య గ్లోబల్ స్కూల్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్పష్టంగా కోరారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖలు ఈ అంశాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటే న్యాయపరమైన పోరాటం చేయడానికి సిద్ధమని హెచ్చరించారు. ప్రజా సంపత్తిని కాపాడటంలో ప్రభుత్వ వ్యవస్థ విఫలమవుతుందని ఈ ఉదంతం చాటుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ మానస. కబ్జాకు కాదేది అనర్హం అన్న చందంలా ఉంది పరిస్థితి. ప్రభుత్వ ఖాళీ స్థలాల మొదలుకొని చెరువులు, కుంటలను సైతం కబ్జా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా బాచుపల్లి గ్రామం సమీపంలోని కర్నాల కుంట కబ్జాకు గురైన సంఘటన వెలుగు చూసింది. ఆ ప్రాంత బీజేపీ నేతలు కబ్జాకు గురైన సంఘటనను ప్రభుత్వ శాఖల అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుంట సమీపంలోని గ్లోబల్ స్కూల్ అక్రమ నిర్మాణాలు చేపట్టిందని, ప్రధానంగా కుంట సంబంధించిన స్థలంలో ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్లోబల్ స్కూల్ యాజమాన్యంపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎలాంటి చర్య తీసుకోవాలని చెప్పేసి బీజేపీ నేత ఆకుల సతీష్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు బీజేపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఏదైతే కర్నాల కుంట పూర్తిగా కబ్జా గురవుతుందో దాన్ని పరిరక్షింపజేసేందుకు ఓ ప్రత్యేకమైన ఆందోళన కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి కూడా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కుంటను పూర్తిగా శుభ్రం చేసి నీటి నిల్వలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని చెరువులను మెరుగుపరిచేందుకు, పునరుద్ధరించేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ కొనసాగుతుంది. దాదాపు 10 కోట్ల వ్యయంతో 7 ప్రాంతాల్లోని చెరువులను ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే బాచుపల్లి ప్రాంతంలో కర్నాల కుంటను కూడా అభివృద్ధి చేసే దిశలో చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా గ్లోబల్ స్కూల్ సంబంధించిన యాజమాన్యంపై చర్యలు తీసుకునే పక్షంలో ఆందోళన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇరిగేషన్ శాఖ, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు ఈ వ్యవహారంపై చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, పలుమార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా నామమాత్రంగా స్పందిస్తున్నారని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 6 నెలలుగా తాము దశల వారీగా ఆందోళన నిర్వహించామని, ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కర్నాల కుంట విషయంలో మాత్రం అంటే కబ్జా వ్యవహారంపై నిఘా పెట్టి అందుకు బాధ్యులపై చర్య తీసుకునే పక్షంలో
ఉధృత స్థాయిలో ఉద్యమాలు నిర్వహిస్తామని ఆకుల సతీష్ మరికొందరు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో కర్ణాల కుంట విషయంలో కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. అయితే రాజేంద్ర చెప్పండి, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ప్రధానంగా బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదు మేరకు ముందుగా అంటే ప్రాథమికంగా అక్కడ ఆ పరిస్థితుల్లో అంచనా వేసి కర్ణాల కుంట అసలు విస్తీర్ణం ఎంత ఉంది, ఎంత కబ్జా గురైందనే వివరాలు సేకరణ నేపథ్యంలో కబ్జా గురి చేసిన వ్యక్తులపై మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా గ్లోబల్ స్కూల్ సంబంధించిన ప్రహారీ కర్ణాల కుంట విస్తీర్ణ స్థలంలో నిర్మించిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కూడా అటు మున్సిపల్ కానీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కూడా అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎలాంటి సర్వే కార్యక్రమాలు నిర్వహించలేదు. బీజేపీ నేతల ఫిర్యాదుతోనైనా ప్రభుత్వ శాఖల అధికారులు చొరవ తీసుకొని ఈ ఘటనా స్థలానికి వచ్చి కబ్జా గురైన స్థలాన్ని పరిశీలించి కుంటకు సంబంధించిన స్థలం ఎంత ఉందనే దాని మీద కూడా పూర్తి వివరాలు సేకరిస్తారనే అభిప్రాయం మాత్రం ఆ ప్రాంత ప్రజలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజేంద్ర చెప్పండి, దీనిపై ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదు అంటారు? కర్ణాల కుంట పూర్వకాలం నుంచి ఉన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన రికార్డు లెవెల్ కూడా ఆ సంబంధిత గ్రామాల పరిధిలో మున్సిపల్ శాఖ పరిధిలోనే ఉండే అవకాశం ఉంది. అయితే వాటికి సంబంధించిన పూర్తి సమాచారం లేకపోవడం ఒకటి, గతంలో ఎప్పుడు కూడా ఈ కబ్జా గురవుతున్న ఆరోపణలు లేకపోవడం వంటి అంశాల కారణంగా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టినట్టుగా కూడా కనిపించడం లేదు. బీజేపీ నేతలు ఇటీవల కాలంలో చేస్తున్న పలుమార్లు ఆరోపణల నేపథ్యంలో 1-2 సార్లు మాత్రం కర్ణాల కుంటకు సంబంధించిన వ్యవహారంపై దృష్టి పెట్టారు. అయితే పూర్తి స్థాయిలో అంటే సమగ్రంగా విచారణ జరిపినట్టుగా దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. మొక్కుబడిగానే విచారణ నిర్వహించి దానికి సంబంధించిన అంశంపై సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టుగా మాత్రం తెలుస్తుంది. ప్రస్తుతం బీజేపీ నేతలు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు మరోసారి కర్ణాల కుంటను సందర్శించి స్థల విస్తీర్ణం ఎంత ఉందనే విషయంపై పూర్తి లెక్కలు తీసుకుని ఎంత మేర కబ్జా అయిందనే వివరాలు కూడా సేకరించిన అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకునే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులకు నివేదికలు ప్రస్తుతానికైతే అందలేదు. స్థానిక అధికారులు, మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ కింది స్థాయి అధికారులు సర్వే నిర్వహించిన అనంతరం ఉన్నతాధికారులు నివేదిక అందించిన తర్వాత ఈ వ్యవహారంపై ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజేంద్ర చెప్పండి, దీనికి సంబంధించి ఇట్లా అక్రమ కట్టడం గురించి స్కూల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుంది? గ్లోబల్ స్కూల్ యాజమాన్యం మాత్రం ఈ విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టమైన వైఖరి వ్యక్తం చేయటం లేదు. తమకు సంబంధించిన స్థలంలోనే నిర్మాణం చేపట్టినట్టుగా మాత్రం చెబుతుంది. అయితే దానికి సంబంధించిన స్థలానికి సంబంధించి స్కూలుకు సంబంధించిన ఏదైతే ప్రాపర్టీకి సంబంధించిన పహనీలో పట్టాలు ఉంటాయి వాటి మాత్రం ఎక్కడ చూపించిన పరిస్థితి కనపడటం లేదు. బీజేపీ నేతల ఆరోపణలు మాత్రం పూర్తిగా వారు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు సంబంధించిన స్థలంలోనే కట్టడాలు నిర్మిస్తున్న మాత్రం స్కూల్ యాజమాన్యం చెప్తుంది. అయితే ప్రభుత్వ శాఖల అధికారులు సమగ్రంగా గ్రౌండ్ లెవెల్లో దీనికి ఇంకా విచారణ నిర్వహించి సంబంధిత స్కూల్ కు సంబంధించిన ఏదైతే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తే అసలు కబ్జా అయిందా లేదా అనే విషయం కూడా స్పష్టంగా తేలే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని కింది స్థాయి అధికారులు మాత్రం ఆదేశిస్తే తక్షణమే ఈ వ్యవహారం మాత్రం ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.